సీనియర్ జర్నలిస్ట్ ఎన్.వి.ఆర్. స్వామి రాసిన పుస్తకం 'ది ఆడిసీ ఆఫ్ యాన్ ఇండియన్ జర్నలిస్ట్' పుస్తకంలో ఏ భారత ప్రధానమంత్రి గురించి ప్రస్తావించడం జరిగింది? మొరార్జీ దేశాయ్. యువశక్తి విజన్ ఫర్ వికసిత్ భారత్ 2047 అను పుస్తకాన్ని ఇటీవల ఎవరు ఆవిష్కరించారు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. భారత అటవీ స్థితిగతులు నివేదిక 2023 ప్రకారం దేశంలో మడ అడవులు ఎక్కువగా విస్తరించిన ప్రాంతాలలో మొదటి 3 స్థానాలలో ఉన్న ప్రాంతాలను గుర్తించండి. పశ్చిమ బెంగాల్, గుజరాత్, అండమాన్ నికోబార్. క్యూఎస్ వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్ 2025లో భారత్ యొక్క ర్యాంక్ ఎంత? 2వ ర్యాంక్. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025లో భారత్ ర్యాంక్ ఎంత? 85వ ర్యాంక్. న్యూఢిల్లీలోని భారత మండపంలో రూరల్ ఇండియా మహోత్సవం 2025ను ఏ తేదీన ప్రారంభించారు? జనవరి 4, 2025న. ఇటీవల పంచాయతీ సే పార్లమెంట్ 2.0 కార్యక్రమంను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రారంభించారు. దీనికి 22 రాష్ట్రాల నుంచి పంచాయతీరాజ్ సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంతమంది గిరిజన మహిళా ప్రతినిధులు హాజరయ్యారు? 500 మంది. ఇటీవల పురావస్తు శాఖ అధికారులు సింధు నాగరికత నాటి ఆనవాళ్లను ఏ రాష్ట్రంలో గుర్తించారు? తమిళనాడు రాష్ట్రంలో. ఇటీవల వార్తల్లో నిలిచిన గ్వాద్వార్ అంతర్జాతీయ విమానాశ్రయం ఏ దేశంలో కలదు? బలూచిస్తాన్లో కలదు. 47వ అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తొలి రోజే గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మారుస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను జారీ చేశాడు. అయితే గల్ఫ్ ఆఫ్ మెక్సికో ఎన్ని లక్షల చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించి ఉంది? 16 లక్షల చదరపు కిలోమీటర్లు. For next part video, please subscribe this channel.